ఎప్పుడు సముద్ర గర్భములో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండే వారికి మనం దూరం అయ్యే వరకు మన విలువ ఏంటో తెలియదు. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. పునాదులు లేని ఇల్లు గాలివాన ఎలా కూల్చేస్తుందో, అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహం అయినా అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడ దానిని నువ్వు పొందలేవు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. అహంకారం ఇదొక భయంకరమైన కరోనా కంటే పెద్ద మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని బాగుపడనివ్వరు. మన జీవితంలో ఎంతమంది తారసపడినా కానీ మన ఆత్మకి దగ్గరగా ఒక్కరు మాత్రమే ఉండగలరు. ఆ ఒక్కరు ఎవరనేది సరైన సమయంలో గుర్తించగలగాలి. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదలు పురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన అవి జ్ఞానులు కావు కదా. గమ్యం అనేది లేని వారికి గెలుపు అనేది ఎన్నటికీ దరిచేరదు. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చెయ్యొచ్చు, కానీ ఒక్కరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీ దగ్గరైన బంధత్వాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు మనకు నచ్చని వాళ్లకు దూరంగా ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు మనకు నచ్చని వాళ్ళకి దూరంగా ఉండాలి. అవకాశం పొందడం గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, సమయానికి సహాయం చేసిన వాడిని ఎన్నటికీ మరవకూడదు. నువ్వు ఈ ఇద్దరిని మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు, సమయానికి సహాయం చేసేవాళ్ళు దొరకరు. లోకం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనాన్ని మించిన ఆయుధము లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వును మించిన ఔషధము లేదు. ఆశ్చర్యంగా ఇవన్నీ ఉచితం. ధనవంతుడికి సంస్కారవంతుడికి తేడా ఏంది? సముద్రానికి బావికి ఉన్న తేడా. ధనవంతుడు సముద్రం లాంటి వాడు. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా ఒక్కడికి దాహం కూడా తీర్చలేదు. సంస్కారవంతుడు బావి లాంటి వాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్లతో అందరికీ దాహాన్ని తీర్చుతుంది. రోగాలకి భయపడి తినడం మానేస్తారు, రక్తపోటుకి భయపడి ఉప్పు మానేస్తారు, కానీ దేవుడికి భయపడి పాపాలు మానరు. కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైన గుణములో శ్రీమంతులుగా ఉండాలి. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవరు నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని దగ్గర నిలబడతారు. తేనె తీయగా ఉంటుంది అని తేనెటీగలతో కుట్టించుకోలేము కదా. అలాగే ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారు అని నమ్మి మోసపోకూడదు. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకటిలోకి నెట్టేసేదిగా ఉండకూడదు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని. మనం ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. డబ్బు తీసుకొని కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం, కానీ జీవితాంతం ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం అసలు పట్టించుకోము. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పద్ధతితోనో కొనుక్కోలేము.
సముద్రమంత ప్రేమకి చినుకంత అనుమానం చాలు, ఉప్పెనంత ప్రమాదం తీసుకురావడానికి. ద్వేషానికి, దూరానికి ఈ అనుమానమే మూల కారణం. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో, ఆవేశములో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనబడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. నీవు ఎదిగేటప్పుడు తొక్కేవాళ్ళు ఉంటారు, ఎదిగాక మొక్కేవాళ్ళు ఉంటారు. అయితే ఎదుగుతున్నప్పుడు నీకొక రూపం వచ్చేలా చెక్కే వాళ్ళను మర్చిపోకెప్పుడు. చెత్త చెదారం నుండి పురుగులు జన్మించినట్లుగా వ్యర్థ విషయాల పట్ల శ్రద్ధ ఉంటే వాటి నుండి చిరాకు, పోట్లాటలు జన్మిస్తాయి. నెమ్మదిగా ఇతరుల వరకు వ్యాపిస్తాయి. కనుక వ్యర్థం నుండి రక్షించుకొనుటకు వ్యర్థం విషయాలకు మనసుతో ఐ లవ్ యూ, ఐ యామ్ వెరీ బిజీ అని బోర్డు పెట్టండి. బుద్ధి అనే దివ్య మందిరంలో కూర్చొని భగవంతుని స్మరిస్తూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ ఉంటే చిరాకులు, పోట్లాటల నుండి చిరకాలం ముక్తి కలుగుతుంది. మనిషి గొప్పతనం నమ్మడములోనో నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి. ఇంతలా అభిమానించే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ఏదో ఒకరోజు మీ విలువ వారికి తెలుస్తుంది. ఆ రోజు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అని వాళ్ళే బాధపడతారు. ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళను వదులుకోవడం తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. ఇదే జీవితం. నీళ్ళు మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. అదృష్టం అంటే మనం కోరుకున్నవి మనకు ఇవ్వడమే కాదు, మనకు అవసరం లేని వాటిని నిర్దాక్ష్యంగా మనకు దూరం చేయడం. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికే మాత్రమే తెలుసు. మిత్రమా, నీకున్న మంచి మిత్రులలో ఎవరో తెలుసా? నీ కన్నీళ్ళే. మనసుకు కొంచెం బాధ కలిగినా నేనున్నాను అంటూ ఆత్మీయంగా చెంపలను తడుముతాయి. గుండె బరువు తగ్గే వరకు మనం వెళ్ళమన్నా అవి మనల్ని విడిచి వెళ్ళవు. నీ కన్నీరే నీకు ఆత్మీయత నేస్తమా. మన కన్నవాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒకరోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడనే నమ్మకం కూడా గ్యారంటీగా లేదు. ఒక్క భార్య మాత్రమే కష్టం సుఖంలో మనతో పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. కాలం చాలా గొప్పది. కాలంతో పాటు ఎవరు ఎలాంటి వారో మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషికి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించి భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. కష్టం ప్రార్థన నేర్పిస్తుంది, ఇష్టం త్యాగాన్ని నేర్పిస్తుంది, శ్రమ ఓర్పును నేర్పిస్తుంది, ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది, విజయం గెలుపు విలువను నేర్పిస్తుంది, ఓటమి కన్నీటి బరువును నేర్పిస్తుంది. ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి. ఓర్చుకుంటే నేర్చుకుంటావు. మనం సహాయం ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. పుట్టింటి నుంచి ఏం తెచ్చావని అడుగుతారు, కానీ ఎన్ని బంధాలను వదులుకొని వచ్చిందో పట్టించుకోరు. అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు, మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్. జనాలు 4 రకాలుగా ఉంటారు. కింద పడేసేవారు, పడాలని కోరుకునేవారు, పడితే చూసేవారు,
పడితే సాయం చేసేవారు. ఈ లోకములో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళలా మిగిలిపోతారు. గుడిలో నువ్వు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడు అనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, వారు నిన్ను దేవుడు అని అంటారు. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో. మనిషి అన్నాక మోసపోవడం సర్వసాధారణం. కానీ కొంతమంది అమాయకత్వంలో మోసపోతారు. మరికొందరు మంచితనం ఎక్కువై మోసపోతున్నారు. ఆస్తిని చూసి ధైర్యపడకు, కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు, పూజకు రాని పువ్వు ఎంత వికసించినా దండకి చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు, ఎంత ఇష్టపడినా మనకి అందవు కడవరకు. ఎంత సంపాదించినా బయట ఎవ్వరికి చెప్పకు, నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం అయ్యే వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు, తక్షణమే బతకటానికి దారిని వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు. క్యాల్కులేటర్ వచ్చాక చిన్న చిన్న లెక్కలు కూడా మర్చిపోయాం. టీవీ వచ్చాక పుస్తకాలు చదవడం మర్చిపోయాం. కారు వచ్చాక నడక మర్చిపోయాం. కంప్యూటర్ వచ్చాక స్పెల్లింగ్ మర్చిపోయాం. ఏసీ వచ్చాక చల్లగాలి కోసం చెట్టు కిందకు వెళ్ళడం మర్చిపోయాం. సిటీకి వచ్చాక పల్లెటూరి మట్టి వాసన మర్చిపోయాం. పర్ఫ్యూమ్స్ వచ్చాక పూల వాసన మర్చిపోయాం. ఫాస్ట్ ఫుడ్ వచ్చాక సంప్రదాయ వంటకాలు మర్చిపోయాం. వాట్సాప్ వచ్చాక ఎలా మాట్లాడో మర్చిపోయాం. ఇంకా ఎన్ని మర్చిపోవాల్సి వస్తుందో. నువ్వు ఎంత బాగా బ్రతికినా ఇక్కడ ఎవరికి నచ్చవు. నువ్వు అనుకున్నట్లు బ్రతుకు, కనీసం నీకైనా నచ్చుతావు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒకేసారి చస్తాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంది. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు. అలాగే కొందరు మనసులో పడే ఆవేదన, కన్నీరు కూడా ఎవరికి తెలియదు.